మా ఆరాధ్య దైవం స్వర్గీయ వీరయ్య చౌదరి గారి యొక్క వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదర సమాల్ మా అందరికీ పెద్దన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మార్చులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు, అలాగే మిత్రుడు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు, మా అత్తగారు మాజీ శాసనమండలి చీఫ్ విప్ గారైన నన్నపనేని రాజకుమార్ గారు, అలాగే మా జ్యోతిర్మయి, మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్కి మెడికల్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు, సిఓ నవీన్ గారు, ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులకి, శ్రేయోభిలాషులకి, పరిసర ప్రాంత ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం, స్వాగతం. ఎందుకంటే ఈరోజు ఈ హాస్పిటల్ నిర్మాణం, ఎందుకంటే సంగం డైరీ అనేది 1977లో స్థాపించబడింది. 48 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం సంగం డైరీకి ఉంది, ఒక చరిత్ర ఉంది. మరి మేము పిల్లలుగా ఉన్నప్పటి నుండి చాలామంది అడుగుతారు సంగం డైరీ ఏంటంటే, సంగం డైరీకి మా కుటుంబానికి ఉంది ఎమోషనల్ బాండింగ్. అది ఎందుకంటే చిన్నప్పటి నుండి ఈ మా తండ్రి గారు సుదీర్ఘకాలం చైర్మన్గా చేశారు కాబట్టి ఈ సంగం డైరీలో పిల్లలప్పటి నుంచి తిరగటం కానీ, మేము ఈ ప్రాంతంలో కార్యక్రమాలు చూడటం కానీ, వీటన్నిటి వల్ల మాకెంతో అవినాభావ సంబంధం ఈ డైరీతో ఏర్పడింది అని నేను నమ్ముతా. ఎందుకంటే డీలిమిటేషన్ అప్పుడు ఆయన మరణించిన ప్రాంతం కూడా నా నియోజకవర్గంలోకే వచ్చింది. అది ఎమోషన్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆ బాండేజ్ ఉండటం వలన చేబ్రోల్ మండలంలో యాక్సిడెంట్ అయ్యి ఆయన చనిపోతే ఆ డీలిమిటేషన్లో చేబ్రోల్ మండలం వచ్చి మా పొన్నూరులో కలిసింది. అంటే ఇది ఎందుకు ఏంటి అంటే మనకు కొన్నిటికి సమాధానాలు దొరకవు. అలాగే వారు చనిపోయిన తర్వాత కొద్ది కాలం నేను చైర్మన్గా చేశా. అంటే అసలు అప్పుడు నాకైతే రాజకీయాలతో సంబంధం లేదు. చాలామంది మా కుటుంబంలో ఏంటంటే అసలు రాజకీయాల్లోకి రాకూడదనేది మా అమ్మ ఆలోచన. కాకపోతే ఏంటంటే ఆ రోజున్న పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాలి అనేది చాలామంది మా తండ్రి గారితో అసోసియేషన్ అయిన చాలామంది అభిమానులు వారు కోరటం. రెండోది ఏంటంటే అప్పుడు మేమంతా కుర్రాళ్ళం కాబట్టి 24-25 ఏళ్ళకి ఎవరన్నా కాదంటే ఇది ఎందుకు చేయకూడదు, ఎందుకు అవ్వకూడదు అనే పట్టుదల మాలో ఎక్కువ ఉండేది అప్పుడు. అందుకని ఏంటంటే ఈయన చిన్న వయసు, వీళ్ళు సంగం డైరీ చైర్మన్గా చేస్తారా చేయరా అనుమానం జరిగినప్పుడు మరి అసలు ఈ కుటుంబం రాజకీయాల్లోకి వస్తుందా రాదా అనే పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు కనుక్కోమన్నప్పుడు ఎడ్లపాటి వెంకట్రావు గారు, ఆ రోజు యలమంచిలి శివాజీ గారు, స్వర్గీయ పుష్పరాజు గారు వీళ్ళు రావటం, మరి ఏంటి అనుకున్నప్పుడు మా అమ్మ వద్దన్నా కూడా మేము ఒక నిర్ణయం తీసుకొని ఎందుకు చేయలేము, చిన్న వయసులో వీళ్ళకి ఆర్గనైజేషన్ అప్పచెప్తే వీళ్ళు దీన్ని చెడగొడతారేమో అనే భావన చాలామందికి ఉంది. కానీ ఆ ఆలోచనతో ఎందుకు చేయకూడదు అని అడుగుపెట్టిన మేము ఆ రోజు సంగం డైరీ చైర్మన్ నుంచి అంచెలంచెలుగా ఎమ్మెల్యే కూడా చాలామంది ఆ రోజుల్లో రాజకీయాలంటే చాలామంది అనుకుంటారు మా అందరికీ సిమెంట్ రోడ్డు వేస్తే సిమెంట్ రోడ్డు మీద మేము నడిచి వచ్చామంటారు. కాదు, చాలా ఇబ్బందులు ఎదుర్కొనే మేము అందరం కూడా రాజకీయాల్లోకి వచ్చాం. ఇదేమి మాకు తీసుకొచ్చి మా నెత్తి మీద కిరీటాలు పెట్టాల. కానీ ఇది మేము అభిమానుల సహకారంతో పోరాడి మేము తెచ్చుకున్నది. నేను కావచ్చు, మా కేశవ్ కానీ, మేమందరం ఆ రోజు కూడా చాలామంది నియోజకవర్గంలో సీట్ ఇస్తే ఎదురుగా మేము అందరం నిలబడతాం, 1 కోటి ఖర్చు పెడతాం, 2 కోట్లు ఖర్చు పెడతాం అన్న రోజులు ఇవాళ ఎలా అంటున్నారో ఆ రోజుల్లో కూడా ఉన్నాయి. కానీ వాటన్నిటిని అధిగమించి మేము ముందుకెళ్ళాం. ఫస్ట్ టికెట్ ఎడ్లపాటి వెంకట్రావు గారికి ఇచ్చారు. ఆ రోజు కాకుమాన మండలం ఉండేది. నేను కూడా సరే దగ్గుపాటి గారు అడిగారు ఏం చేస్తారని, ఇండిపెండెంట్గా పోటీ చేస్తామంటే జరుగుద్దని చెప్పి ఆ రోజు వచ్చి మేము సైక్లోన్ వచ్చింది, ఊళ్ళు తిరుగుతుంటే కబురు చేసి మళ్ళీ మా అందరికీ సీరియల్లో వచ్చినాయి. దేవినేని రమణ, నాకు, కేశవ్ అందరం. సో అందరం అలా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం ఆ వయసులో. అదే పట్టుదలతో మళ్ళీ గెలవాలి, ప్రజలకు దగ్గరగా ఉండాలనే ఒక తలంపు తపనతోనే మేము ఇన్ని రోజులు రాజకీయాలు చేసాం. అలాగే ఈ హాస్పిటల్ కూడా చాలామంది అనుకుంటారు ఈయనేదో మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం మా మీద ఏ విధంగా టార్గెట్ చేసిందో తెలుసు. సంగం డైరీకి సంబంధించిన రికార్డులు కానీ, ట్రస్ట్కి సంబంధించిన రికార్డులు కానీ బ్యాంకుల్లో మాతో ఏం సంబంధం లేదు. బ్యాంకుల నుంచి తీసుకెళ్ళి ఒక ఆడిటర్లను అపాయింట్ చేసుకొని వాళ్ళ చేత కొన్ని వందల మందిని పెట్టి రికార్డులు తిప్పి దొరికినా కూడా దానిలో ఏం లేదు, ఏం ఉండదు కూడా. ఎందుకంటే
మాకేమి దీన్ని అడ్డం పెట్టుకోవాలని, దీన్ని కొనసాగించాలి, ఆశయాలు కొనసాగించాలనేది తప్పితే దీన్ని అడ్డం పెట్టుకొని చాలామంది చెట్ల కింద కూర్చొని చెప్తారు ధూళిపాళ నరేంద్ర ఆదాయం నెలకు 2 కోట్లు ఉంటుంది అనుకుంటారు. ఆ చెట్ల కింద విని వైకాపా నాయకులు విని 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 మొత్తం ఏసీబీ వచ్చి 4 రోజులు ఎతికిన ఒక చిన్న ఇది కూడా దొరకలా. నేను ఇందాకే గౌరవ మంత్రి గారికి చెప్పా, ఈ హాస్పిటల్కి స్లాబ్ వేసేటప్పుడు ఒక 40 లక్షలు ఒక మేస్త్రికి డబ్బులు వేసాం. అసలు మేము మర్చిపోయాం ఆ మేస్త్రి ఎవరు. ఏసీబీ వాళ్ళు సడన్గా పలానా పేరు ఆయన ఎవరని మమ్మల్ని అడిగితే మాకే గుర్తురాల. ఎవర్రా బాబు అంటే ఆ పని చేసిన వాళ్ళకి అకౌంట్లు ఉండవు కాబట్టి ఆ డబ్బులు ఒక అకౌంట్లో వేస్తాం. అతని పేరు మీద 40 లక్షలు బండి. చివరికి ఎవరంటే అతను మేస్త్రి అండి అంటే ఆ మేస్త్రిని పిలిపించారు. ఏంట్రా బాబు నీ అకౌంట్లో ఎందుకు బండి ట్రస్ట్ డబ్బులు 40 లక్షలు అంటే, బాబు మేము స్లాబ్ వేసాం, మా వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ఆ డబ్బులు వచ్చి మా అకౌంట్లో వేశారని చెప్పారు. సో అందరూ కాబట్టి ప్రతిదీ సంగం డైరీ కానీ ఇది కానీ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇవన్నీ వ్యవస్థలు. మేము ఎప్పుడు విశ్వసించేది ఒకటే, ఎందుకంటే మేము నేర్చుకున్నది. ఎందుకంటే కేశవ వాళ్ళ ఫాదరు ఎమ్మెల్యేగా చేశారు, మేము చేసాం. ఆనవ రామనారాయణ రెడ్డి గారిది రాజకీయ కుటుంబం. మేమందరం కూడా వ్యవస్థలు బాగుంటే మంచి జరుగుద్దని మేము నమ్మేవాళ్ళం. కాబట్టి ఆ వ్యవస్థల కోసం పోరాటం తప్పితే నేను 15 ఏళ్ళు సంగం డైరీ 1994లో నేను రిజైన్ చేసి ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ 2010లోనే నేను సంగం డైరీ చైర్మన్ అయింది. అంటే దాదాపు 16 సంవత్సరాలు నేను సంగం డైరీ చైర్మన్గా లేను. 16 సంవత్సరాలు దానిలో నేను అనుకోవడం నా ముందున్న వ్యక్తులు 10 ఏళ్ళు 14 ఏళ్ళు ఉన్నా కూడా ఎవరో ఇంది కుటుంబం ఆస్తంలా, కానీ ధూళిపాళ నరేంద్ర కుమార్ వస్తేనే ఇది కుటుంబ ఆస్తి అంటారు. నాకు అర్థం కాదు అది. నా ముందు ఎంతోమంది 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి రాంది ధూళిపాళ నరేంద్ర కుమార్ వస్తే ఇదేదో ఈయన కుటుంబం ఈందే అంటారు. మేము ఆ రోజు చెప్పాం, ఈరోజు చెప్పాం, నేను కానీ మా కుటుంబం కానీ. ఎందుకంటే ఏదైనా వ్యవస్థ చూడాలి అంటే కుటుంబంలో ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఉంటే మన ఆశయాలు ఆలోచనలు ఆకాంక్షలు వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి వాళ్ళు ఉండి దీన్ని సరైన మార్గంలో ఆశయాలను తీసుకెళ్తారనే తలంపుతో కుటుంబంలో సభ్యులు ఉంటారు తప్పితే ఈ వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని పైకి ఎదగాలనే ఆలోచన నాకు కాదు, మా కుటుంబంలో ఎవరికి ఉండదు అని చెప్పి నేను ఈ వేదిక మీదుగా స్పష్టం చేస్తున్నా. చాలామంది ఏసీబీ వాళ్ళు కూడా ఏ ఇది ఉందని జ్యోతిర్మయిని ఎండీగా పెట్టారంటారు. పని చేయడానికి అర్హత లేదు, అర్హత అవసరంలా, డాక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు, పని చేయాలనే తలంపు. ఎందుకంటే నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా, జ్యోతిర్మయి వాళ్ళ చుట్టూ వాళ్ళ అక్కాళ్ళ పిల్లలందరూ డాక్టర్లే. తనకి మనసులో డాక్టర్ కావాలని ఉంది, కానీ డాక్టర్ చదవాల. కానీ ఇంతమంది డాక్టర్లని హాస్పిటల్ని నడిపే అవకాశం దేవుడు జ్యోతిర్మయికి ఇచ్చాడు. నేను అదే చెప్తా. సో ఇదంతా మేము ఒక తపంతో చేసేవాళ్ళం. ఇక్కడ నేను చాలామంది ఈ పరిసర గ్రామాల్లో ఏంటంటే మేము ఎవరిని ఈ రోజు కూడా రాజకీయాల్లో ఉన్నా నేను ఎవరిని ఇదిగో మీరు వచ్చి హాస్పిటల్కి వెళ్ళి డీవీసీ హాస్పిటల్కి వెళ్ళాలని నేను ఎవరికి చెప్పను. హాస్పిటల్ డాక్టర్, పేషెంట్ డాక్టర్ అనేది అవినాభావ సంబంధం. నమ్మకం ఉంటేనే హాస్పిటల్కి వస్తారు. కాబట్టి మేము ఇక్కడ నమ్మకంతో వైద్యం చేస్తాం. మా తపన చివరి నేను ఒకటే చెప్తాను, మా డాక్టర్లకు కూడా మనం దేవుళ్ళం కాకపోవచ్చు, డాక్టర్లుగా మనం పెట్టాల్సిన ఎఫర్ట్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే మనం డీల్ చేస్తుంది ప్రజల ప్రాణాలతో. కాబట్టి ఖచ్చితంగా ఆ కాన్సన్ట్రేషన్తో మాత్రమే పనిచేయాలి. దానిలో ఏదైనా లోపం ఉంటే దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ. దానిలో ఎట్టి పరిస్థితుల్లో మేము కాంప్రమైజ్ అయితే కాము. మన చేతిలో ఉన్నంత వరకు ఆ భగవంతుడు ఎన్ని అవకాశాలు ఇస్తే అన్ని అవకాశాలుగా ఆ పేషెంట్ని వైద్యం చేయడానికి కానీ రక్షించడానికి కానీ ఈ డీవీసీ హాస్పిటల్ ఖచ్చితంగా పనిచేస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా నేను ఇందాక కార్డియాలజీ పెట్టినప్పుడు మనం కార్డియాలజీ పెట్టాలి అనుకున్నప్పుడు ఓ డాక్టర్ని తెచ్చిపోయి నేను కార్డియాలజీ స్టార్ట్ చేయొచ్చు, కానీ అలా కాదు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆయుష్ హాస్పిటల్ విజయవాడ. ఎందుకంటే మా ప్రయాణంలో మేము చేయాలి అనుకున్నప్పుడు నేను మా మెడికల్ డైరెక్టర్ గారు వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే నేను కార్డియాలజీ డాక్టర్ని పెడితే ఏదైనా ఎమర్జెన్సీ వస్తుంది, ఎక్స్పర్టైజ్ అడ్వైజ్ కావాలి, ఎవరినో వెళ్ళి నేను ఎత్తుక్కోలేను. అందుకని ఆయుష్ వారిని అడిగినప్పుడు వాళ్ళు ముందుకొచ్చారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా మేము సేవ చేసే అవకాశం ఈ హాస్పిటల్ ద్వారా మాకు కలుగుద్దనే ఉద్దేశంతో వాళ్ళు రావటం జరిగింది. వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆయుష్ మేనేజ్మెంట్, గోపాలకృష్ణ గారు, చౌదరి గారు, ఇంకా వాళ్ళ టీం అందరికీ. ఎందుకంటే వాళ్ళ రెగ్యులర్ సూపర్విజన్ కానీ ఇక్కడ కార్డియాలజీలో ఇందాక చెప్పారు 5,000 అంటే వాళ్ళు చెయ్యని ఇది లేదు, ఎన్ని రకాలుగా ఉంటాయో. డీవీసీ నేను అదే చెప్తా, డీవీసీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఎందుకు పెట్టారు అంటే ప్రయోగాత్మకంగా చేసే పరిశోధనలు కావచ్చు, వైద్యం కానీ ఇక్కడ అందాలి అనేది నా సంకల్పం.
అందుకనే డాక్టర్ శివకుమార్ గారని పీడియాట్రిక్ సర్జన్ చెన్నైలో, అటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ క్లాసులు పెట్టినా, ఆయన వచ్చినప్పుడు చిన్నపిల్లలకి గుండెల్లో ఈ రంధ్రాలు ఉన్న వాళ్ళందరినీ పేషెంట్స్ని ఒక చోట తీసుకొచ్చి వాళ్ళందరికీ వైద్యం చేయించడం. అలాగే డాక్టర్ జగదీష్ గారు, ఆయన చాలా కాలం అటు ఇటు ఎక్కడో కొన్ని రోజులు ఏలూరులో చేశారు, కొన్ని రోజులు ఇది చేశారు. గత ప్రభుత్వం ఆయన తీసేసిన తర్వాత 3 సంవత్సరాలు ఇక్కడుండే ఆయన పేదలకు వైద్యం చేయడం జరిగింది. మళ్ళీ ఇవాళ బర్డ్ డైరెక్టర్ అయ్యారు ఆయన సమయం ఇస్తానంటున్నాడు, కానీ ఇంకా మనకు సమయం ఇవ్వాల. కాబట్టి అట్లా ఎవరైతే సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు, సామాజిక స్పృహ ఉండి మనం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండి వైద్యం చేయాలనే ఆలోచన దృక్పథం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అసోసియేట్ డివిసి హాస్పిటల్ అసోసియేట్ అవుతుంది. వాళ్ళందరికీ ఈ డివిసి హాస్పిటల్ వేదిక అవుతుంది అని చెప్పి ఈ వేదిక మీదుగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మేము ఇక్కడ ఇందాక చెప్పారు ఖచ్చితంగా, ఎందుకంటే మేము ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పరిమితులు ఉంటాయి కాబట్టి వీఆర్ ట్రయింగ్ ఫర్ టైఅప్స్. మనం ప్రెమిసెస్ ఇచ్చి ఫెసిలిటీ ఇచ్చి ఎక్విప్మెంట్ మీద ఎవరన్నా ఇన్వెస్ట్ చేసి ఎట్ లో ప్రైస్ మేము రీజనబుల్ ప్రైసెస్ తగ్గించి గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం ఇస్తాము అంటే వీఆర్ రెడీ టు కోఆపరేట్ విత్ ఎనీ ఆర్గనైజేషన్ దట్ ఎందుకంటే ఈ క్యాంపస్లో ఈ ప్రెమిసెస్లో ప్రతి ఒక్క వ్యాధికి సంబంధించిన వైద్యం అందాలి అనే ఆలోచన మాది, ఆ తలంపు మాది, ఆ తపన మాది. కాబట్టి మేము అన్నిట్లో స్పెషాలిటీస్ మాకు లేకపోయినా ఒక పర్టికులర్ క్యాన్సరు ఎవరన్నా దానిలో ఎక్స్పర్టైజ్ ఉండి ఎక్స్క్లూజివ్గా క్యాన్సర్ చేసేవాళ్ళు వాళ్ళు, ఎందుకంటే క్యాన్సర్ అంటే దాదాపు 100-150 కోట్లు ఇన్వెస్ట్ చేయాలి. మేము వీఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్. బట్ మేము ఫెసిలిటీ ఇచ్చి బిల్డింగ్ ఇచ్చి ఎవరన్నా పెట్టి ఆపరేట్ చేసి అట్ రీజనబుల్ ప్రైసెస్ రూరల్ పీపుల్కి వైద్యం అందిస్తాము అంటే వీళ్ళు సర్టన్లీ ఆ విధమైన ఆలోచనతో ముందుకెళ్ళాలని నేను మొన్న మా మెడికల్ డైరెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. వేర్ వీ కెనాట్ మేక్ లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకంటే హాస్పిటల్ అంటే చాలామంది అనుకుంటారు, ఇప్పుడు మేము చాలా ఎక్విప్మెంట్ కొన్నాం. హాస్పిటల్ అంటేనే ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ చేస్తుంది కాబట్టి వైద్యులకి తక్కువ ధరకి. కాకపోతే నేను ఫ్రీ అనే దానికి వ్యతిరేకం, నేను చాలా స్పష్టం చేస్తున్నా. ఫ్రీ అనే దానికి నేను వ్యతిరేకం. ఎందుకంటే రీజనబుల్ ప్రైస్లో, ఎందుకంటే కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, కనీసం దాన్ని మెయింటెనెన్స్ ఉండాలి, దాన్ని ఇది ఉండాలి తప్పితే. కాబట్టి ఫ్రీ అనే దానికి నేను మొదటి నుంచి వ్యతిరేకం. కాబట్టి దానికి రీజనబుల్ ప్రైసెస్లో వైద్యం అందించేదానికి డివిసి ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది, డివిసి హాస్పిటల్ ముందుంటుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంగణం ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలే కాదు, చాలామంది నేను గ్రామాల్లో కలుస్తాను. సడన్గా ఏదైనా జరిగి రావడానికి కొంతమంది అయితే నేను హాస్పిటల్కి వచ్చి వెనక్కి వెళ్ళి చనిపోయిన వాళ్ళు చాలామందిని చూసాను. మా ఎంప్లాయీస్నే చూస్తా. ఎందుకంటే వినరు. హాస్పిటల్కి వచ్చి నువ్వు ఒక పూట ఉండంటే ఉండరు, ఏం పర్లేదని వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత సడన్గా వచ్చుద్ది. కాబట్టి ఇవన్నీ నేను అనేది ఏంటంటే ఇవాళ ఉన్న రోజుల్లో మన శరీరమే తెలియజేస్తుంది మనకు బాగాలేదని, అంటే డిస్కంఫర్ట్ తెలియజేస్తుంది. కాబట్టి దయచేసి ఈ పరిసర ప్రాంతాల ప్రజలే కాదు ఎవరైనా సరే, కోవిడ్ కూడా ఇందాక చెప్పారు, కోవిడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ మేము ఇచ్చాం. కోవిడ్-1లో ఎక్కడెక్కడ వాళ్ళు ఏసీబీ వాళ్ళు ఈ జిల్లా మొత్తం తిరిగి ప్రతి సొసైటీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ట్రస్ట్ మిమ్మల్ని బలవంతమైన మెడ మీద కత్తి పెట్టి డబ్బులు వసూలు చేశారని చెప్పండి అంటే ఒక్క రైతు కూడా చెప్పాల, ఒక్క సొసైటీ ప్రెసిడెంట్ చెప్పాల. ఎందుకంటే మేము కోవిడ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తామంటే రెఫరెన్స్లు. మా సొసైటీ ప్రెసిడెంట్స్ ఎవరన్నా మా వాళ్ళు ఇదిగోనండి మా రైతుకి బాగాలేదు, మా వాళ్ళకి అడ్మిషన్ కావాలి అంటే ఈ హాస్పిటల్లో ఫస్ట్ ప్రియారిటీ మా పాడి రైతుకి, మా పాడి రైతుల రెఫరెన్స్కి ఇస్తాం. అలానే చేసాం కోవిడ్ కూడా. అందువల్ల ఎంతోమంది వాళ్ళ బంధువులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, మీరు ఈ దానిలో కులం లేదు, పార్టీ లేదు, ప్రతి ఒక్కరికి ఈ హాస్పిటల్ ద్వారా మేము వైద్యం అందించడం జరిగింది. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. కాబట్టి ఆ విధమైన దృక్పథంతో మేము ముందుకెళ్తాం. కాకపోతే రెండో కోవిడ్ మటుకు మేము చేయలేకపోయాం. ఎందుకంటే ఆ టయానికి నేను అరెస్ట్ అయ్యే ముందు కూడా డిస్కషన్ జరిగితే నేను చెప్పా, కొద్ది రోజులు ఏదో ఒకటి జరుగుద్ది, మళ్ళీ నేను లేకపోతే మీరు దీన్ని నడుపుతారో నడపరో అనే భయం నాకుందని నేనే ఆపా. కాకపోతే నేను లోనికి వెళ్ళిన తర్వాత పేపర్ చదివిన తర్వాత అనుకున్నాను నేను ఒక పెద్ద తప్పు చేశానేమో అని, సెకండ్ కోవిడ్లో స్టార్ట్ చేయకపోవటం అనేది. ఎందుకంటే సెకండ్ కోవిడ్లో ఎక్కువ డెత్స్ ఉన్నాయి, అలాగే డబ్బు కూడా ఎక్కువ ఖర్చు పెట్టారు జనం. కాబట్టి ఈ హాస్పిటల్ నేను చెప్పేది ఏంటంటే, అలాగే ఈ హాస్పిటల్ ఈ ట్రస్ట్ మీద ఉన్న కేసులు దేని మీద లేవు. ఎంతమంది ఎన్ని రకాలుగా అన్ని పార్టీలు కలిసి కేసులు వేస్తారు. వీల్ ఫేస్ ఇట్. దానిలో ఏమీ కాంప్రమైజ్ ఏం లేదు, పోరాటానికి కాంప్రమైజ్ లేదు మాకు, రాజీ లేని ధోరణి. ఎందుకంటే ఒక సంకల్పంతో అడుగులు వేసినప్పుడు రకరకాల పార్టీల వాళ్ళు రకరకాల కలిసి ఎన్ని కేసులు వేసినా కూడా వాటన్నిటిని ఎదుర్కొనే ఈ హాస్పిటల్ బ్రహ్మాండంగా నిర్మాణం చేసాం.
దానిలో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి హూ సపోర్టెడ్ అస్. మేము ఈ హాస్పిటల్ 2017లో 18 అఫీషియల్గా స్టార్ట్ అయితే 17న కోర్టు జడ్జిమెంట్ మధ్యాహ్నం వస్తే సాయంత్రానికి హాస్పిటల్ స్టార్ట్ చేసాం. కోర్టు జడ్జిమెంట్ హాస్పిటల్ స్టార్ట్ చేయకూడదని కోర్టులో కేసు వేశారు. చేయొచ్చని కోర్టు ఆర్డర్ ఇవ్వగానే 2017లో ఆ రోజు ఇమీడియట్గా మధ్యాహ్నానికి మేము ఈ హాస్పిటల్ని స్టార్ట్ చేయడం జరిగింది. అఫీషియల్గా 18లో లాంచ్ చేసాం. కాబట్టి నేను కోరేది ఏంటంటే ఇదంతా మీరు నన్ను చూసి ఏముంది ఇంకొక హాస్పిటల్ ఉంది, ఇంకో సంగం డైరీ ఉంది అనుకుంటారేమో. బట్ దీనివల్ల వ్యక్తిగతంగా నేను నా కుటుంబమో సఫర్ అవ్వచ్చు. బట్ వీ హ్యావ్ సర్వ్డ్ పీపుల్ ఎట్ లార్జర్ ఎక్స్టెంట్. అదొక్కటే మాకు సంతోషాన్ని ఇచ్చేది, మాకు ఆనందాన్ని ఇచ్చేది. కుటుంబంగా నేను, నా పిల్లలు, మా కుటుంబం సఫర్ అయితే అవ్వచ్చు. విల్ ఫేస్ ఇట్. భగవంతుడు మాకు శక్తినిచ్చాడు, విల్ ఫేస్ ఇట్. కానీ మా తండ్రి ఆశయాల్ని కొనసాగించడమే మాకు లక్ష్యం. దానికోసం నిరంతరం మేము పాటుపడతాం, నిరంతరం పనిచేస్తాం. మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఆప్తుడు సోదరుడు రామన్న గారు, సహచరుడు సుదీర్ఘ కాలం పయనం చేసినటువంటి మిత్రుడు ధూళిపాల నరేంద్ర గారు, మా అత్తయ్య గారికి, జ్యోతి గారికి, వేదికను అలంకరించినటువంటి డైరెక్టర్లకు, ఎండీకు, ఇచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. వేదిక మీద ఉన్న అందరికీ కూడా ఈ కుటుంబంతో చాలా అనుబంధం ఉంది. రామనారాయణ రెడ్డి గారు నరేంద్ర గారి తండ్రితోటి మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా ఆయన, ఆర్ఎండ్బి మంత్రిగా రామనారాయణ రెడ్డి గారు సుదీర్ఘకాలం ఒక 7-8 సార్లు అప్పట్లోనే ఈ నియోజకవర్గానికి రావటం, తిరగటం, కలిసి అన్ని ప్రోగ్రాంలు పెట్టుకుని తిరిగేటువంటి వ్యక్తులైతే, మా 30 సంవత్సరాల్లో నేను నరేంద్ర గారు రాజకీయాల్లో కలిసి పయనం చేసినటువంటి వ్యక్తులం. ఈ సందర్భంగా ఇక్కడ కలుసుకోవడం, అందరం కూడా అన్న నందమూరి తారక రామారావు గారి ఆలోచనలతో ప్రభావితమైన వ్యక్తులే. ఒక రాజకీయ కుటుంబం నుంచి నేను వచ్చిన, రామనారాయణ రెడ్డి గారు వచ్చిన, నరేంద్ర గారు వచ్చిన, నందమూరి తారక రామారావు గారి ఆలోచనలతోటి, ఆయన ఆశీర్వచనాలతోటి రాజకీయాల్లోకి ఎదిగినటువంటి వాళ్ళం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సుదీర్ఘకాలం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి వ్యక్తులు. ఆస్తుల్ని వారసత్వంగా తీసుకొని రాలేదు మేము రాజకీయాల్లోకి. తండ్రుల ఆలోచనల్ని, తండ్రుల ఆశయాల్ని వారసత్వంగా తీసుకొని వచ్చాం. నమ్మినటువంటి నియోజకవర్గానికి, నమ్మినటువంటి ప్రజలకు, నమ్ముకున్నటువంటి నాయకత్వం కోసం పనిచేయడమే మా లక్ష్యంగా పెట్టుకుని ఈ 30 సంవత్సరాల రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించాం. రాజకీయాలు అనంటే మారుతున్నటువంటి తరుణంలో అప్పుడప్పుడు కొంత ఇమడ్డానికి ఇబ్బంది పడతా ఉన్నా కూడా నేర్చుకున్నటువంటి ఆ విలువలు, ఆ సాంప్రదాయాలకే కట్టుబడుతూ నమ్మినటువంటి గత సిద్ధాంతాల ప్రకారమే రాజకీయాలు చేసుకుంటూ పోతూ ఉన్నాం. మేము ఈరోజు ఈ స్థాయికి ఎదిగామంటే, నేనైనా, నరేంద్ర గారైనా, మరీ ముఖ్యంగా 28 ఏళ్ల వయసులో మమ్మల్ని ఆశీర్వదించినటువంటి నియోజకవర్గ ప్రజలను ఎప్పటికీ మర్చిపోకూడదు. అది మా ఇద్దరికీ కూడా ఎన్నిసార్లు ప్రైవేట్ డిస్కషన్ వచ్చినా మా మాటల్లో ఉంటుంది. ఈరోజు రాష్ట్ర స్థాయిలో మాకు ఒక గుర్తింపుని, గౌరవాన్ని తెచ్చింది ఎవరు అనంటే తెలుగుదేశం పార్టీ, నందమూరి తారక రామారావు, చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించినటువంటి నియోజకవర్గ ప్రజలు, నమ్ముకుని తెగబడి, నిలబడి, కలబడి పనిచేసినటువంటి నాయకత్వం అనేటువంటిది మేము ఎప్పటికీ మర్చిపోం. మా ఆలోచనల్లో అదే ప్రయారిటీలో ఉంటుంది. మాకు కుటుంబము అనంటే నియోజకవర్గమే కుటుంబం తప్ప మరీ లిమిటేషన్స్ ఏముండవు. మా నరేంద్ర గారు కాస్త ఎమోషనల్గా చెప్తా ఉన్నారు ఏదో విమర్శల గురించి. ఉలి దెబ్బలు తింటేనే రాళ్ళైనా కూడా శిల్పాలుగా మారేది, పర్లేదు. నిన్ను సాన పట్టిన కొద్దీ, ప్రత్యర్థి అనేవాడు నిన్ను సాన పట్టిన కొద్దీ నీ గొప్పతనం ప్రజలకు మరింత మెరుగ్గా తెలుస్తూ వస్తుంది. కాబట్టి లెట్ దెమ్ డూ దేర్ డ్యూటీ, యూ డూ యువర్ డ్యూటీ. విమర్శలు రావడం నేను ఎప్పుడూ కూడా చెప్తా, రాజకీయాల్లో తప్పనిసరి అయినప్పుడు
వాటి గురించి ఆలోచించి వృధా చేసుకోకుండా మన మనసు నిష్కలంకంగా ఉన్నప్పుడు ఆ విమర్శలు రావడం ఒకందుకు మంచిదే. ఆ పాపమో అపవాదో నీ మీద ఈరోజు పడినా ఒక వారమో 10 రోజులో నెల రోజులో సంవత్సరంలో అది కడగక తప్పదు, క్లీన్ కాక తప్పదు. నరేంద్ర గారి మీద గత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టింది, అరెస్ట్ చేసింది, జైలు కేసు. ఫైనల్గా ఏమైంది? ఎక్కడైనా ఒక్క చుక్కని తేపట్టగలిగారా, బయటకు తీయగలిగారా? అంతకుముందు ఎన్ని పిటిషన్లు వేశారు? అంతకుముందు ఈ కేసు అరెస్ట్ చేయకముందు ఈ నియోజకవర్గం నుంచే చాలా పిటిషన్లు వేశారు. అన్ని రాజకీయ ప్రేరేపితమైనటువంటి పిటిషన్లే. అవే తిప్పి 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 రాసి 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 నిజం చేయాలనుకుని వాళ్ళు కోర్టుకి వెళ్తే వాళ్ళు అబాసు పాలు కావాల్సినటువంటి పరిస్థితులు వచ్చింది. కడిగిన ముత్యంలాగా ఆయన బయటకు వచ్చేటువంటి పరిస్థితులు వచ్చినాయి. రాజకీయాల్లో మోడీ గారు ఎప్పుడో చెప్తూ ఉంటారు, ప్రజలు ఆశీర్వచనం ఉండాలే కానీ ప్రత్యర్థులు వేసేటువంటి రాళ్లనే మెట్లుగా మలుచుకుంటూ మనం రాజకీయంగా ఎదుగుతామనేటువంటిది కూడా నరేంద్ర గారు అదే స్ఫూర్తితోనే ఇన్ని రోజులు రాజకీయాలు చేశారు. చాలా జైల్లోకి పోతున్నటువంటిది పాపం ఎండి గారు అప్పుడప్పుడే జాయిన్ అయినట్టున్నారు. కొద్ది నెల రోజులు అనుకుంటా. ఆ రోజు పాపం మేమందరం కూడా నరేంద్ర గారు చాలా ఫీల్ అయింది ఆయన అరెస్ట్ కాదు, అనవసరంగా ఎండి గారిని రాగి ఎక్కడో హైదరాబాద్లో ఉన్నటువంటి ఆయన్ని అరెస్ట్ చేశారు అనేటువంటిది. నేను ఆ రోజు కేసు మొదలవగానే హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చి కరెక్ట్గా సాయంత్రం కోర్టుకి అయిపోయింది. ఇంకా తీసుకెళ్ళేటప్పుడు కలిస్తే ఆయన ఆవేదన అంతా కూడా రెండిటి పట్ల ఉంది ప్రధానం. ఆ రోజు చాలా స్పష్టంగా చర్చించామంటే అనుకోకుండా ఆయన్ని తీసుకెళ్ళడానికి కొంచెం టైం పట్టినప్పుడు అక్కడ దాదాపు ఒక గంటన్నర కూర్చునే పరిస్థితి వచ్చింది. సరే, ఇది రాజకీయంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు, నేను సిద్ధపడ్డాను మానసికంగా, నాకు దీని పట్ల ఆలోచన ఏం పెద్దగా తేడా లేదు. ఇవాళ కాకపోతే రేపు ఎట్లా బయటకు వస్తామో సరే, కానీ సంస్థని కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది, మీ దృష్టి దాని మీద పెట్టండి అని అడిగినటువంటి వ్యక్తి నరేంద్ర గారు. సో సంఘం డైరీ పట్ల ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంది అనేటువంటిది ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం వేధింపులకు గురి చేసి తనల్ని ఇంకా జైలుకు పంపడానికి వెళ్ళినటువంటి తరుణంలో నన్ను బయటకు తీసుకురండి అని ఆయన అడగల, నా బయలు కోసం ప్రయత్నం చేయండి అని ఆయన అడగల. ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచన చేస్తోంది, ఇది వ్యాపార సంస్థ కాదు, ఇది సహకార సంస్థ, ఈ ప్రభుత్వం చేతిలో పడితే ఇది నలిగిపోతుంది, దీని పునాదులు కదిలిపోతాయి, దీన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది, మీ దృష్టి దాని మీద పెట్టండి అని అడిగారు ఆయన. సో దట్ స్పీక్స్ హిస్ కమిట్మెంట్ టు ది ఆర్గనైజేషన్. తండ్రి గారు నిర్మించినటువంటి రైతుల శ్రమతో ఎదిగినటువంటి ఈ సంస్థని ఒక దుర్మార్గపు ఆలోచనతో నలిపేయాలని చూస్తే ఏమాత్రం కూడా ఆయన డిస్టర్బ్ అవ్వకుండా ఆయన చెప్పినటువంటిది అదే ప్రయత్నం మేము చేసాం. ఈ సందర్భంగా ఆదినారాయణ గారిని గుర్తు చేసుకోవాలి. అడ్వకేట్ గారు మంచి గైడెన్స్ ఇచ్చి నిలబడ్డారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఎట్లా దీన్ని బయటకు తీసుకురావాలి అనేటువంటిది చేశాం. మీ అందరి ఆలోచనలతోటి ఆశీర్వచనంతో ఇక్కడ చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, పెద్దలు చెప్తారు మనకి చేసిన మంచి మనకి ఎప్పుడో ఉపయోగపడుతుందని. ఈరోజు నేను మీకు మంచి చేస్తే మీరు తిరిగి మంచి చేయక్కర్లా, కానీ ఎప్పుడో ఉపయోగపడుతుంది. ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు కొన్ని చెప్పాలి. నరేంద్ర గారో లేక వారి తండ్రి గారో చేసినటువంటి మంచితనానికి అంతటి దుర్మార్గ ప్రభుత్వంలో కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అజ్ఞాత వ్యక్తులు తెలియకుండా ఈ ప్రభుత్వం ఇది చేయాలనుకుంటుంది, రేపొద్దున ఇదిగో మీ డైరెక్టర్ల ఇంటికి వెళ్తుంది, రేపొద్దున జ్యోతి గారి దగ్గరికి వెళ్తున్నారు, ఎల్లుండి కంప్యూటర్లు హ్యాక్ చేయాలనుకుంటున్నారు అనేటువంటి సమాచారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు. అంటే వివరాలు అడిగితే చెప్పేవాళ్ళు కాదు, మాకు కన్ఫ్యూజన్ వచ్చేది, ఇది కూడా ప్రభుత్వంలో ఒక ట్రాపేనా, మమ్మల్ని కూడా లాగడానికి ఏమన్నా వేసినటువంటి ఎత్తుగడ అనేటువంటి చూస్తే, కానీ 2-3 రోజుల్లోనే చూస్తే పరిస్థితులు అర్థమవుతున్నాయి. వాళ్ళందరూ కూడా ఒక ప్రేమతోటి అభిమానంతో ఈ సంస్థ బాగుండాలి అనేటువంటిది, నరేంద్ర గారిని కూడా వ్యక్తిగతంగా బాగుండాలనే ఆలోచనతో ఇచ్చినటువంటి సహకారం. సో ఎన్నో ఆటుపోట్లని
ఒడిదుడుకుల్ని తట్టుకుని నిలబడినటువంటి వ్యక్తి మిత్రుడు నరేంద్ర గౌడ నేను ఎప్పుడు గర్వపడతా. ఎందుకనంటే ఒకవైపు రాజకీయాల్లోనే సమయం సరిపోవడం లేదు, నేను రాజకీయాలు చేస్తూనే ఉన్నా, రాజకీయాల్లోనే నియోజకవర్గానికి సమయం సరిపోనప్పుడు మరోవైపు ఇంత పెద్ద సంస్థని 200 కోట్ల రూపాయల టర్నోవర్ నుంచి ఇవాళ 2000 కోట్ల రూపాయలు దాటించేంత స్థాయికి ఎదిగి చేసినందుకు నిజంగా గర్వపడాల్సినటువంటి విషయం. అంతటి టైం దాని మీద స్పేర్ చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు మాట కాస్త కటువుగా ఉంటుంది కానీ ఆలోచనలు మనసు మాత్రం ప్రేమగానే ఉంటాయి. ఈ నియోజకవర్గం పట్ల, ఈ ప్రజల పట్ల, ఈ సంస్థల పట్ల ఆలోచనల్లో మాకందరికీ కూడా పెద్ద ఆలోచనలు పెద్ద తేడా లేవు. ఎందుకంటే నందమూరి గారి ఆలోచనల నుంచి వచ్చాం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ట్రైనింగ్లో పెరిగాం, తండ్రుల వారసత్వాలు కూడా అట్లే వచ్చినాయి. నమ్ముకున్నటువంటి నాయకత్వానికి, నమ్మినటువంటి ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగానే పనిచేస్తూ ఉంటాం. మరి ఈరోజు సంఘం డైరీని చూసినప్పుడు నేను చాలాసార్లు అనుకుంటా, మా దగ్గర కూడా ఒక డైరీ ఇలాంటిది ఉంటే ఎంత బాగుంటుంది అని. ఎందుకు అనంటే ఎందరి జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం ఉంటుంది అని. ఎందుకు ఒకవైపు రాజకీయాలు చూస్తున్నాం, పేదరికంలో ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలని చూస్తున్నాం, ఎదగాలి, మేం పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు, మా పిల్లల జీవితాలు బాగుండాలి అని కష్టపడడానికి తల్లి తండ్రి ఇద్దరూ సిద్ధంగా ఉన్నా ఆ ఆదాయాన్ని సంపాదించుకునేటువంటి మార్గం ఇవాళ రాయలసీమ వ్యవసాయంలో లేనటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటే ఎంత బాగుంటుంది అనేటువంటి ఆలోచన అనిపిస్తూ ఉంటుంది. వ్యాపార సంస్థలు రావడం వేరు, సహకార సంస్థలు పనిచేయడం వేరు. సో ఈ ఈ ఈ ప్రజల కష్టాలను తెలిసినటువంటి వ్యక్తులుగా, ప్రతినిత్యం ప్రజల కష్టాలతో మమేకమవుతూ పెరిగినటువంటి వ్యక్తులుగా, మరోవైపు వారి జీవితాల్లో మార్పుని తీసుకొచ్చేటువంటి సంస్థని ఇలా తయారు చేయడం నిజంగా నరేంద్ర గారిని అభినందించక తప్పదు. ఎందుకనంటే రాజకీయాల్ని కాదని, కుటుంబాన్ని కాదని, సంస్థని మీద దృష్టి పెట్టి ఈ స్థాయికి ఈరోజు ఒక పోటీ, దేశంలోనే గర్వించే స్థాయికి ఎదిగినటువంటి సంస్థకి ఆయన నాయకత్వం వహించడం, ఆయనకి బాసటగా మీరందరూ నిలవడం ఎంత నమ్మకం ఉండేదనంటే, గత ప్రభుత్వంలో వాళ్ళు జనరల్ బాడీ మీటింగ్లో ఇంకోటో పెట్టాలన్నప్పుడు ఏంటి అనంటే చాలా ప్రశాంతంగా వచ్చేవాడు. ఏంటి అనంటే ఇక్కడ ఉన్నటువంటిది పాలలాంటి రైతులు, వాళ్ళ మనసులేంటో నాకు తెలుసు, ఈ ప్రభుత్వం వాళ్ళ మనసుల్ని మార్చలేదు అనేటువంటి జనరల్ బాడీలో మీటింగ్లో జరిగేది. ఆయన చెప్పినట్టుగానే ఈ ప్రభుత్వం ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా, ఎన్ని రాజకీయాలు చేసినా ఈ మాట కట్టుబడినటువంటి రైతాంగాన్ని ఈ పాల డైరీ కోఆపరేటివ్ సొసైటీలో చూడగలిగామనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నా. మరి ఇంకా 2 మాటలు జ్యోతి గారి గురించి చెప్పకపోతే అన్యాయం చేసినట్టు అవుతుంది. మరి ఇంగ్లీష్ వాడు ఎందుకు చెప్పాడు బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఈజ్ ఎ ఉమెన్ అని, మరి ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది. ఆయన స్వేచ్ఛగా ప్రజల మధ్య పనిచేసుకోగలుగుతున్నాడు, సంస్థకు టైం ఇవ్వగలుగుతున్నాడు అని అంటే ఇబ్బంది పెట్టనటువంటి మహిళ ఇంట్లో ఉందనే అర్థం. డిమాండ్ చేయకపోవడమే కాకుండా తాను సైతం సేవలు అందించడానికి సిద్ధపడతానన్నటువంటి మనస్తత్వం కలగడం, వారితో పాటు ఎఫెక్షనేట్గా ఉన్నటువంటి మా డాక్టర్ అమ్మ కూడా ఇదే హాస్పిటల్లో సర్వీసెస్, వాళ్ళ తాతగారి బాటల్లో ఆమె కూడా రావడం, ఇంకొకరు ఇక్కడే పాడి రైతులతో కలిసి పనిచేసేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ప్రజలతో మమేకం అవ్వడానికి మార్గాలే తప్ప, ప్రజలతో కలిసి పనిచేయడానికి మార్గాలే తప్ప జీవించడానికో జీవితంలో ఆదాయం సంపాదించడానికో మార్గాలు మాత్రం కాదు అనేటువంటిది ప్రగాఢంగా నేను నమ్ముతూ మీ అందరికీ కూడా నమ్మకాన్ని కల్పిస్తూ చెప్పదలుచుకున్నా. ఈ సంస్థ ఒకవైపు అటు రైతులకు సేవ చేస్తూ, మరోవైపు ఇందాక డాక్టర్ గారు చెప్పారు ఏంటి, ఫస్ట్ టైము మనకున్నటువంటి ఈరోజు ఎంఆర్ఐ ఏదైతే ఓపెన్ చేశామో భారతదేశంలో మొదటిదా రెండవది. ఇంత పెద్ద భారతదేశంలో బాంబే, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇట్లాంటి నగరాల్ని కాదని అంత లేటెస్ట్ టెక్నాలజీ ఇది భారతదేశంలో రెండవది. మొదటిది ఎవరి దగ్గర ఉంది డాక్టర్ గారు? రాజమండ్రి. మొదటిది రాజమండ్రి. 2 ఈ తెలుగు రాష్ట్రంలోనే వచ్చాయనంటే మనం ఎంత ముందుంటున్నామో చూసుకోండి. ఇంతకుముందు 20 నిమిషాలు పట్టేది 7 నిమిషాల్లో, ఇంతకుముందు మనకు స్కానింగ్ చేస్తే
అది కనపడనటువంటివి కూడా అతి సూక్ష్మమైనటువంటివి కూడా కనపడేటువంటి మోస్ట్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఈరోజు జర్మనీ నుంచి భారతదేశంలో దిగుమతి అయింది. రెండోది తెచ్చి ఇక్కడ పెట్టాలి అని అంటే ఆయన కూడా క్వాలిటీ కాన్షియస్ ఉన్నాడు కాబట్టి చేశాడు. లేదు అని అంటే ఒక తరం వెనక్కి వెళ్ళినటువంటి మెషినే ఇప్పుడు మార్కెట్లో అందరూ వాడతారు. మనకు బయట టెస్టింగ్ సెంటర్లోకి వెళ్తే ఒక తరం వెనక్కి వెళ్తారు. ఎందుకు అని అంటే దాని ధర తక్కువ అవుతుంది కాబట్టి, వాళ్ళకి ఆదాయం ఎక్కువ వస్తుంది కాబట్టి. ఇక్కడ మెరుగైన సేవలు ఇవ్వాలనుకుని నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీకి వెళ్ళాలి. అది ఒక ఎక్విప్మెంట్లోనే కాదు. ఇందాక చెప్తా ఉన్నారు జ్యోతి గారు, ఈ సంస్థ కొనుగోలు చేసినటువంటి 3 ఎక్విప్మెంట్లు 3 దశల్లో గత 3 సంవత్సరాల్లో భారతదేశంలో మొదటిది, భారతదేశంలో రెండవది అయినటువంటి ఎక్విప్మెంట్ని తీసుకొచ్చారు అని అంటే ప్రపంచ స్థాయి అని ఇందాక ఏం చెప్పారో దట్ ఈజ్ ఇన్ ది ట్రూ స్పిరిట్ అనేటువంటిది మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాం. ప్రపంచ స్థాయి వైద్యాన్ని మనకు అందించేటువంటి ప్రయత్నం ఆలోచన చేసినటువంటి నరేంద్ర గారిని అభినందిస్తూ మరొక్కసారి వీరయ్య చౌదరి గారిని గుర్తు చేసుకుంటూ ఈ బాటలో ఇలానే ముందుకు కొనసాగాలని కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సోదరులు, సహచర మంత్రివర్యులు శ్రీ పయ్యావుల్ కేశవ్ గారు, సోదరులు చిన్ననాటి నుంచి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈనాడు ఒక ఉన్నత స్థానానికి వచ్చినటువంటి శ్రీ నరేందర్ గారు, జ్యోతిర్మయ్ గారు, వేదిక పైన ఉన్నటువంటి అధికారులు, డివిసి హాస్పిటల్స్ యొక్క పెద్దలు, ముఖ్యులు, ముఖ్యంగా ఇక్కడ మా వీరన్న గారి సతీమణి, వారి కుటుంబ సభ్యులు, రైతాంగం సోదరులు, సోదరిమణులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సందర్భాల్లో రాజకీయాల్లో చూస్తూ ఉంటాం, ఎప్పుడు కూడా రాజకీయాల్లో అన్నిటినీ తట్టుకోగలిగిన వాళ్ళే నిజమైనటువంటి ప్రజాసేవకులుగా నిలబడతారు. దానికి ఇవాళ చెప్పాలి అని అంటే మొదటగా ఇటు కేశవ్ అటు నరేంద్ర మధ్యలో నేను వీళ్ళిద్దరికన్నా ఒక 10 సంవత్సరాల ముందు రాజకీయాల్లోకి వచ్చాను. తండ్రులతో రాజకీయాలు చేసి కొడుకులతో ఇవాళ సహచర్యం చేస్తా ఉన్నా. ఏం చెప్పమంటావు నీ గురించి? నువ్వు అత్త అన్నావు, సోదరి అనేది అమ్మమ్మ అనేది ఒప్పుకోదా? అదైతే మా రాజమ్మ గారు, రాజక్క, ఆమె రాజకీయాలు ఇవాళ అన్నీ వస్తున్నామంటే అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొని సమర్థవంతమైనటువంటి పాలనలో సేవకులుగా నిలబడుతున్నాం. కాబట్టి సమాజంలో అనేక మార్పులు వచ్చినా, అనేక ప్రభుత్వాలు ఏర్పడుతున్నా అందులో అగ్రభాగాన నిలబడి మీలాంటి వాళ్ళ ముందు ఈ స్థాయిలో నిలబడి మాట్లాడగలుగుతున్నాం. చేసే కార్యంలో చిత్తశుద్ధి, సంకల్ప బలం ఉన్నప్పుడు మనల్ని ఎంతమంది ఏమన్నా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దానికి పూర్తి వివరాలు కేశవ్ కూడా చెప్పాడు. ఇప్పుడు అదే ఈరోజు ఒక మంచి ఆలోచన విధానానికి నాంది పలికింది. ఇక వీరయ్య చౌదరి గారు, ఇద్దరం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ముందు వెనక క్వార్టర్స్లో ఉండేవాళ్ళం చాలా కాలం. ఆయన ఒక నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకుడు. ఆయనకి నాకు పెద్దగా వయసు అంత పెద్ద తేడా లేదు, కానీ ఆయన్ని మేము పెద్దగా గుర్తించేవాళ్ళం. ఆహార్యంలో కానీ వాడుకలో కానీ ఆయన రైతు పక్షపాతిగా చేసేటువంటి ప్రసంగాలు కానీ, రైతుల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఒక మంచి ఆలోచన ఆయనతో చూసినప్పుడు
కట్టుబొట్టు అంతా కూడా నాటి రైతుల యొక్క సంస్కారం, రైతుల పట్ల ఉన్నటువంటి ఒక మంచి ఆలోచన ఆయనలో కనపడేది. మేమిద్దరం తర్వాత స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో కలిసి వారి క్యాబినెట్లో పనిచేసేటువంటి అవకాశం వచ్చింది. ఆయన రెవెన్యూ మంత్రిగా, నేను ఆర్ఎండ్బి మంత్రిగా. అనేక సందర్భాల్లో ఆయనతోటి పొన్నూరు నియోజకవర్గమే కాదు, ప్రక్కన ఉన్నటువంటి అనేక నియోజకవర్గాలు చూస్తూ ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు ఇద్దరం కలిసి ప్రయాణం చేసేటువంటి రోజులు అవి. ఏ సందర్భంలో చూసినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా రైతుల పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత, నిజాయితీ కనబడేది. రైతులు కూడా ఆయన పట్ల మా రైతు నాయకుడు వచ్చాడు అనేటువంటి ఆలోచన కలిగేది. అటువంటి రోజులు ఆయనతోటి ఎన్టీ రామారావు గారితో కలిసి పనిచేశాం. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిగా రామారావు గారు ఉన్నప్పుడు వీరయ్య చౌదరి గారిని, నన్ను వేరుగా చూడలేదు ఆయన. ఏ సందర్భం వచ్చినా మీరిద్దరు కలిసిపోయి రండి అనేవాడు. ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఒక రైతు సమస్య వచ్చింది, ఒక రాజకీయ సమస్య వచ్చింది, మీరు వెళ్ళిపోయి మాట్లాడరండి అని చెప్పేవాడు. అలా ఆయనతోటి అనేక దశాబ్దాల కాలం రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చాం. దురదృష్టం మధ్యలో ఆయన కాలం చేయడం జరిగింది. నేను ఇప్పుడే అమ్మని చూసినప్పుడు అనిపించింది, మళ్ళీ నాకు ఒకసారి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ గుర్తొచ్చింది. ముందు వెనక క్వార్టర్స్లో మేముంటే అప్పుడు నాకు కుటుంబం అక్కడ ఉండేది లేదు, నేను ఒక్కడనే ఉండేవాడిని. నాతోటి కృష్ణబాబు ఉండేవాడు, కొవ్వూరు ఎమ్మెల్యే. మేమిద్దరం ఆ గదిలో, ఆ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. నరేంద్ర, తర్వాత అమ్మ వాళ్ళందరూ వెనక ఉండేవాళ్ళు. మాకేమీ ఇద్దరమే కదా, కుటుంబం లేదు, వంట చేసేది లేదు, హోటల్లో తెచ్చేవాళ్ళు, తినేవాళ్ళు. అప్పుడప్పుడు మా పరిస్థితి చూసి ఆమె మాకు క్యారియర్ పంపించేది, భోంచేయండి నాయన అని. ఆ విధంగా పెరిగినటువంటి సాంగత్యం ఈ కుటుంబంతో మా అందరికీ. ఇప్పుడు రాగానే ఆమె ఆప్యాయతతో పలకరించినప్పుడు, ఆమె చేయి పట్టుకున్నప్పుడు 4 దశాబ్దాల వెనక్కి వెళ్ళి ఆనాటి పరిస్థితుల్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు, కృష్ణబాబు ఎలా ఉన్నాడు, లేకుంటే ఇవాళ లేడు అనే మాట మా ఇద్దరి మధ్య జరిగినప్పుడు ఒక ఆవేదన ఆమె మనసులో. అంత ఆప్యాయతతో, ప్రేమతో మమ్మల్ని దగ్గర తీసుకొని మమ్మల్ని కాపాడుతూ వచ్చినటువంటి వ్యక్తులు. కుటుంబాలకు దూరకై రాజకీయం చేశాం, కానీ మా కుటుంబమే మీరు అంతా అని చెప్పి మమ్మల్ని చేరదీసినటువంటి మహాతల్లి ఆమె. ఇవాళ వీరయ్య చౌదరి గారు కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా, నేను ఈ వెనక ఇందాక ముందు చూపించినటువంటి ఆ వీడియో చూశాను నేను. అందులో వీరయ్య చౌదరి గారు, నేను, లేకుంటే వీరయ్య చౌదరి గారు, బద్వేలు వీరారెడ్డి గారు. వీరారెడ్డి గారి మనముడే ఇప్పుడు నా అల్లుడు. అట్లా అన్నీ ఒకటొకటి గుర్తుకొస్తూ వచ్చాయి. వీరారెడ్డి గారు, అప్పుడు మేము, వీరయ్య చౌదరి గారు, మాధవరెడ్డి గారు, మేమందరం ఒకేసారి మంత్రులమయ్యాం ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో. అందుకని ఒక్కసారి అవన్నీ గుర్తుకొస్తూ చూస్తూ వచ్చినప్పుడు 4 దశాబ్దాల క్రితం రాజకీయాలు ఎలా ఉన్నాయి, నిష్కలంకంగా ఎలా పరిపాలన సాగింది, ప్రజల మనోభావాలకి ఎలా దగ్గరగా పరిపాలన చేయగలిగారు ఎన్టీ రామారావు గారు, వారితోటి మమ్మల్ని కూడా పని చేయించారని ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ అక్కడ కూర్చున్నాను నేను. వేదిక మీద ఆ వీడియోలో కనబడ్డటువంటి పెద్దలందరూ వాళ్ళే, కానీ ఇవాళ వాళ్ళు లేకపోయినా ఆ జ్ఞాపకాలు మాకున్నాయి, ఆ ఆలోచనలు మాకున్నాయి. కాబట్టే రాజకీయాల్లో నాది 4వ తరం. నా కుటుంబంలో 9 దశాబ్దాల రాజకీయ కుటుంబం నుంచి ఆ ఆలోచనలు, వాటితోనే, ఆ నిబద్ధత, నియమావళితోనే ఇవాళకి ఉన్నాం. కాబట్టి మారుతున్న రాజకీయాల్లో, మారుతున్న సమాజంలో కొంత ఇమడడం అనేటువంటిది కష్టతరమైన,
మేము మాత్రం మా విధానాలని మా అలవాట్లని మార్చుకొని ఎప్పటి దుందుడుకు రాజకీయాలకు మాత్రం మేము రాలేము. కొంత ఒక అడుగు వెనకే ఉంటాం. కానీ మనల్ని ఏమి ప్రజలు కాదనడం లేదు, సమాజం ఏం దూరం పెట్టలేదు. ఎప్పుడు ఎన్నికల్లో వచ్చినా నాయకత్వం పిలిచి నువ్వు పోటీ చేయంటే పోటీలో అవును కాదనే మాట లేకుండా పోయి నిలబడ్డా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ప్రజలకి మనం చేసేటువంటి మేళ్ళు గురించి మేము ఆలోచించాల్సిన బాధ్యతని మాకు అప్పచెప్తున్నారు. ఇది రాజకీయాల్లో నాటి నుంచి నేటి వరకు కొనసాగుతుంది. కాబట్టి నేను నరేంద్రకు కూడా మరి చిన్నవాడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన స్కూల్లో చదువుకుంటున్నాడు హైదరాబాద్లో. అట్లా పెరిగిన వాళ్ళం. ఇవాళ మరి మేము ఒక మెట్టెక్కి పైకి వచ్చామే తప్ప ఇవాళ ఎవ్వరూ కూడా ఒకరికి ఒకరం విలువలు ఇచ్చుకునే వాళ్ళమే తప్ప మేము ఎక్కువ తక్కువ అనుకునే వాళ్ళం కాదు. రాజకీయాల్లో ఎక్కువ తక్కువలు ఎప్పుడూ ఉండవు, అన్నీ ఒకటిగానే ఉంటాయి, సమానంగానే ఉంటాయి. మంచి ఆలోచనలు కలిగిన వాళ్ళందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు ఆ పరిపాలన ప్రభుత్వం కూడా మంచి నడవడికలోనే ముందుకు పోతుంది, చెప్పిన కార్యక్రమాలు నెరవేరుస్తుందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు డివిసి అంటే ధూళిపాల వీరయ్య చౌదరి గారు పెట్టిన హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ అని చూసి ఇక్కడికి వచ్చి కింద డెడికేషన్, విజన్, కంపాషన్ అనేటువంటి 3 పదాలని డివిసికి జోడించి ఇక్కడ చూసిన తర్వాత నిజంగా ఇది దినదిన ప్రవర్ధమానం అవుతుంది. ఈ ప్రాంత రైతాంగానికి, రైతు కుటుంబాలకి, వ్యవసాయ కూలీలకి ఇది నిజంగా ఒక మంచి స్వర్గధామం అవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా ఆలోచిస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు ఒక మంచి ఆరోగ్య కేంద్రంలో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఆర్థిక శాఖ మంత్రి గారితో నా సోదరుడు నరేందర్ తోటి కలిసి ఇక్కడికి రావడం ఆనందంగానే ఉంది. అయితే ఇంకొక విషయం, ఇక్కడ ఈ ఆసుపత్రి బాగుంటుంది, బాగుండాలి, ఇంకా అభివృద్ధి చెందాలి. ఇందాక మాటల్లో కేశవ్ అదే అన్నాడు, నరేంద్ర అదే అన్నాడు. సంగం డైరీ గురించి చెప్పాల్సి వస్తే ఒకే ఒక మాట నాకు గుర్తుంది. శత్రు దుర్భేద్యమైనటువంటి కోట అది. ఏ రాజకీయ శక్తి సంగం డైరీని తాకే పని కూడా చేయలేదు. ఎందుకంటే దాని పునాది రైతులు. ప్రతి రైతు ఒక ఇటుకగా పేర్చబడినటువంటి సంగం డైరీ. అది పెద్దలు వీరయ్య చౌదరి గారు కలగన్నటువంటి ఆ కళాత్మక సౌరభం అది. కాబట్టి ఆ కోటని ఎవరు తాకినా వాళ్ళకి పతనం వస్తుందే తప్ప ఆ వ్యవస్థ ఇప్పుడు వెనకడుగు వేయదు. కాబట్టి ఇవాళ సంగం డైరీ రైతాంగం అంతా ఇక్కడ ఉంది, పాడి రైతులందరూ ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా కేశవ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మాకు చెప్తూ ఉంటారు, భారతదేశ ఎకానమీలో దాదాపుగా 3/4 పైన పాడి పరిశ్రమ, అలాగే అనిమల్ హస్బెండరీ నుంచి వచ్చేటువంటి ఇన్కమే భారతదేశ ఆర్థిక స్తోమతలో అగ్రభాగాన నిలబడుతుంది ఒక్కటిగా అనేటువంటిది ఇవాళ భారతదేశం చెప్పేటువంటి కార్యం. అనేక వ్యవస్థలు వస్తున్నాయి, పోతున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, ఐటీ కంపెనీలు వస్తున్నాయి. అనేక దేశాల్లో ఎక్కడ చూసినా చివరికి రైతు అనేవాడే ఏ దేశానికైనా వెన్నెముక అనేటువంటిది ఇవాళ మనకున్నటువంటి సందర్భం, సామెత, సంస్కారం. వీటన్నిటినీ మనం కలబలిపి ఇవాళ భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతే వెన్నెముకగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారు. భవిష్యత్ తరాలకి సుఖ సంతోషాలను అందించడంలో ఆ దేవదేవుడు మనకు తోడుగా ఉంటాడు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక్కసారి మళ్ళీ వీరయ్య చౌదరి గారిని ఆయన పక్కనే నిలబడి ఆయనతో కలిసి ప్రయాణం చేసేటువంటి అనుభూతుల్ని గుర్తు చేసుకుంటూ, అమ్మ చేతి వంటని రుచి చూసిన వాడిగా ఆమెను గుర్తు చేసుకుంటూ,
ఆ కుటుంబం ఇంకా బాగా పైకి రావాలి. రాజకీయాల్లోనే కాదు, ఆదర్శవంతమైనటువంటి వ్యాపారవేత్తలుగా, సమాజ సేవకులుగా వాళ్ళందరూ ఇంకా అభివృద్ధి చెందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంగం డైరీ రైతాంగానికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. For more videos like this, subscribe Big TV channel.